వినాయక చవితి నిమజ్జన ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. స్వర్ణాల చెరువులో గణేష్ ఘాట్ ను సిద్ధం చేస్తూ పూడికతీత పనులకు శ్రీకారం చుట్టినట్లుగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే ఘాట్ ని పరిశీలించారు. అవసరమైతే పెద్ద విగ్రహాల నిమజ్జనానికి పెన్నా నదిలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. తొందరలోనే వినాయక చవితి పర్వదినం వస్తుంది. వినాయక చవితి అంటే భారతదేశంలోనే గొప్ప పండుగ. జాతీయ స్థాయిలో ఎక్కడికక్కడ వాడవాడలా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎక్కడికక్కడ గణేష్ విగ్రహాలు ప్రతిష్ఠిస్తూ ఆ యొక్క నిమజ్జన కార్యక్రమం, గణేష్ నిమజ్జనానికి సంబంధించి ప్రజలకు ఇబ్బంది లేకుండా, భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అటు ప్రభుత్వాల మీద, అధికార యంత్రాంగం మీద, స్థానిక ప్రజాప్రతినిధుల మీద ఉంది. అందుకే నెల్లూరులో గత అనేక సంవత్సరాలుగా, దాదాపు నాకు తెలిసి 30 సంవత్సరాలుగా ఈ యొక్క గణేష్ నిమజ్జనాన్ని వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం. గత 4-5 ఏళ్లుగా 1-2 చోట్ల అటు గణేష్ ఘాట్లో కావచ్చు, పెన్నా బ్యారేజీలో కావచ్చు నిమజ్జనం చేసుకుంటూ ఉన్నాం. గణేష్ ఘాట్లో జరిగే ఈ యొక్క వినాయక నిమజ్జనం రంగా వైభవంగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఏర్పడి ఈ యొక్క గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సాగుతూ వచ్చింది. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా నిర్వహించాలని చెప్పని, అందులో ఈ గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఈ యొక్క గణేష్ ఘాట్లో కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల్ని పరిష్కారం చేసేదానికి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గణేష్ ఉత్సవ కమిటీ అధికారులతో కలిసి ప్రత్యేకంగా రావడం జరిగింది. తొందరలోనే నెల్లూరు రూరల్